నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ సార్ ఈరోజు ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఈరోజు అగ్రిగోల్డ్ మీద దాదాపు 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. దాని మీద ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే దాదాపు 105 మంది ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు బాధితులంతా ఉన్నారో 6వ తేదీ నుంచి అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా విజయవాడలో రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి న్యాయం చేయమని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. కోర్టులకు వెళ్ళి ఆశ్రయించి కోర్టుల ద్వారా కూడా చేస్తూ ఉంటే ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఏదైతే అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై అగ్రిగోల్డ్ యాజమాన్యంతో వాళ్ళ ఆస్తుల్ని కొంతమంది మంత్రులు బినామీ పేరులతో తక్కువకి చేజిక్కించుకొని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఏ విధంగా కొమ్ముగాస్తుందో 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే 105 మంది కుటుంబాలు చనిపోయారు, దాదాపు 40 లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడి పోరాటం చేస్తూ ఉన్నాయి. దీని మీద చర్చకి చేయమని చెప్తే ఈరోజు అది ముఖ్యమైన సబ్జెక్టే కాదు అని చెప్పి దాదాపు 3 చేత మాట్లాడించి ప్రతిపక్ష నాయకుడు లేచి మైక్ తీసుకోగానే సభ వాయిదా వేసి వెళ్ళిపోవటం నిజంగా ఎంతవరకు సభమని అడుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపు పోయిన సంవత్సరం బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు ఇదే అగ్రిగోల్డ్ మీద చర్చ జరిగినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ రోజు నెల రోజుల లోపల మొత్తం కూడా వేల వేయించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీని మొత్తం మీద సిబిఐ విచారణ చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదు, దీని అనుకున్న దోపిడీ మొత్తం కూడా బయటకు వస్తుందంటే అచ్చెన్నాయుడు గారు ఆ రోజు ఏం మాట్లాడారంటే సిబిఐ విచారణ చేసి కాలయాపన చేయాలా, అదేనా మీ అభిమతం? ఈరోజు మేము నెల రోజులు హైకోర్టు మందలించి హైకోర్టు మొటిక్కాలేసి ఏదైతే ప్రధాన ఆస్తులు ఉన్నాయో వేలం వేయిందంటే ఇంకా కూడా వేలం వేయలేదు. వాళ్ళ అగ్రిగోల్డ్ బాధ్యతలు చెప్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా హాయ్లాండ్ ఉంది, 700 కోట్ల 800 కోట్ల రూపాయల సంబంధించిన ఆస్తి, ఇంకా కూడా విలువైన ఆస్తులు ఉన్నాయంటే దాని గురించి ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం పోలేదు. దాదాపు ఈరోజు కేవలం 1500 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయలు కానీ వాళ్ళకి వస్తే దాదాపు 20 లక్షల కుటుంబాలకి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా పట్టించుకోవాలా. దాదాపు 105 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్ప్రెషే కానీ ఏదో విధంగా ఆదుకోవాలని కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా కేవలం యాజమాన్యంతో కుమ్మక్కై వాళ్ళ ఆస్తుల్ని ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు కారు చౌకగా బినామీ పేరుతో కాజేసి ఇదంతా ఎక్కడికి బయట వస్తుందో అని ఒక విధంగా దాదాపు 6వ తేదీ నుంచి విజయవాడలో కొన్ని వేల మంది రోజు చేస్తున్నా కనీసం పట్టించుకోవట్లేదు. మేమన్నా ఉంటే మేము చర్చకు వస్తాను. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా లేయంగానే వాయిదా వేసి వెళ్ళిపోవటం నిజంగానే బాధాకరం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలంటే ఈ రాష్ట్రంలో సగటు 20% మంది జనాభా దాని బాధితులను ఈరోజు పడితే పట్టించుకోవట్లేదంటే ఇంతకన్నా దుర్మార్గమే ఇంకోటి లేదు. తప్పకుండా దీని మీద చర్చ జరిగే వరకు ఖచ్చితంగా కూడా దీని మీద మేము సభలో పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సునీల్ కుమార్ పోతలపట్టి కాన్స్టిట్యున్సీ. ఈరోజు అసెంబ్లీలో అగ్రిగోల్డ్ మీద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు దాని మీద చర్చకి అనుమతించకుండా ప్రభుత్వం తిరిగి ఏదో ఒక రకంగా ఎదురుదాడి చేయడం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో అగ్రిగోల్డ్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఈరోజు అగ్రిగోల్డ్తో దాదాపు 30 లక్షల కుటుంబాలు దాంతో ముడిపడి ఉన్నాయి. ఈ యొక్క సమస్య మీద ఇప్పటికే రాష్ట్రంలో 105 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ఉంది. నిత్యము రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సమస్య మీద ఎక్కడో ఒక చోట ఈరోజు ప్రభుత్వం మీద ధర్నా చేస్తున్నటువంటి సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఈరోజు అగ్రిగోల్డ్లో దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు హైకోర్టుకు సమర్పిస్తే ఈరోజు వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 8,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఒక హాయ్లాండ్ని మాత్రమే
ప్రభుత్వం కానీ స్వాధీనం చేసుకొని లేదా ప్రభుత్వం కానీ కొనుక్కొని ఈరోజు ఆ యొక్క డబ్బులు కూడా కనీసం సగం మందికి పంచుంటే ఈ యొక్క ఆత్మహత్యలు ఆగేవని కూడా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆ రోజు ఒక సంవత్సరం ముందు అదే అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమస్య మీద సుదీర్ఘంగా మాట్లాడితే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అంటారు, మేము సిబిఐకి అప్పగించి దీన్ని కాలయాపన చేయాలని చెప్పి ఈరోజు ప్రతిపక్షం భావిస్తుందని చెప్పి ఆ రోజు సెలవిచ్చారు. మరి ఇప్పటికే ఒక సంవత్సరం అయింది. మరి ఈ సంవత్సరంగా అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఈ ఆత్మహత్యలకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పి నేను ఈ వేదిక గురించి అడుగుతున్నాను. ఇప్పటికైనా కూడా సరే అగ్రిగోల్డ్ సమస్యలని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. కనీసం వాళ్ళలో చిన్న చితక రైతులున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల దిశగా ఈరోజు ఈ యొక్క సమయాన్ని ప్రొలాంగ్ చేసుకుంటున్నారే కానీ ఏమాత్రం కూడా ప్రజల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ అగ్రిగోల్డ్ రైతుల బాధలైనా ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చించాలి, సత్వరమే వారికి న్యాయం చేయకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కంబాల జోగులు రాజాం అండి. ఈరోజు అగ్రిగోల్డ్ విషయంలో 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ప్రతిపక్షం. అయినా సరే ఈ అధికార పక్షం కనీసం పట్టించుకోవట్లేదు. మా నియోజకవర్గంలో చూస్తుంటే ప్రజలు వేల మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటే చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం, లక్షల మందికి అన్యాయం జరగడం, ప్రభుత్వం మాత్రం ఏదో కాలయాపన చేస్తూ దాటవేయడం జరుగుతుంది. అగ్రిగోల్డ్ విషయం అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది గతంలో కూడా. అలాగే జిల్లాల్లో కూడా నియోజకవర్గం కూడా మేము ఎంతో పోరాటం చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తోడుగా ఉంటాం, వారి కోసం పోరాటం చేస్తాం. అగ్రిగోల్డ్ విషయంలోన ఎప్పటికైనా వాళ్ళ ఆస్తులు వాళ్ళకు అప్పచెప్పకపోతే 30 లక్షల మంది కనీసం 8,000 కోట్లు ఆస్తి, ఇది కూడా ఇప్పటికి కూడా ఇవ్వకపోవడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తప్పనిసరిగా అగ్రిగోల్డ్ ప్రజల కోసం ఎవరైతే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పట్ల మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు నేను నందికోట ఎమ్మెల్యే ఐజయ్య ఈరోజు శాసనసభలో అగ్రిగోల్డ్ పైన వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినారు. కేవలం వాళ్ళ సభ్యులతోనే మాట్లాడిస్తుంటే చర్చ జరగాలని మా వైఎస్ఆర్సీపీ సభ్యులమంతా కూడా కట్టుగా పట్టుబడితే ఆయన వినలేదు. అయినా కానీ మేము వదలలేదు. పోడియం దగ్గర పోయి చేస్తే మీరు పోయి కూర్చోండి, మా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఏంటి మాట్లాడదంటే మీరు పోయి కూర్చోండి నేను ఇస్తానని చెప్పిన తర్వాత మళ్ళా తీర్మానం అది అవకాశం ఇచ్చినట్టే ఇచ్చేసి ఆయన సభను వాయిదా వేయడం చూస్తుంటే ఈ విధమైన ఏ సమస్య వచ్చినా కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాడుతుంటే వాళ్ళకు అవకాశం వేయకుండా ఈ విధంగా బుల్డౌజ్ చేయడం అనేది చాలా అన్యాయంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అవినీతి అయితే ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులు అయితే చాలా బాధపడుతున్నారు, చాలా నష్టపోతున్నారు. సుమారుగా 105 మంది ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నా కానీ ప్రభుత్వం కనువింపు జరగలేదు. ఇంతకుముందు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐతో ఎంక్వైరీ చేయించంటే లేదు నేనున్నా కదా అని అచ్చెన్నాయుడు గారు దాన్ని టేకప్ చేసి 1 నెల రోజుల్లో మీకు రిపోర్ట్ ఇస్తానని చెప్పేసి దానిపైన అసలు చర్యనే తీసుకోకుండా, ఎందుకంటే ఈ యొక్క అగ్రిగోల్డ్ ప్రాపర్టీ పైన ఈ తెలుగుదేశం నాయకులు కన్నేసినారు కాబట్టి అవి కానీ వాళ్ళు పబ్లిక్ బిడ్డు చేయకుండా పబ్లిక్ వేలం వేయకుండా కానీ చేసి వాళ్ళే స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి చాలా అన్యాయము. ముఖ్యంగా ఏజెంట్స్ కొంతమంది ఉన్నారు, ప్రతి జిల్లాలో ఏజెంట్స్ ఉన్నారు. 4% కమిషన్ కోసం ఏజెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన కానీ కూడా వాళ్ళను కూడా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అవినీతి అయితే ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులు అయితే చాలా బాధపడుతున్నారు, చాలా నష్టపోతున్నారు. సుమారుగా 105 మంది ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నా కానీ ప్రభుత్వం కనువింపు జరగలేదు. ఇంతకుముందు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐతో ఎంక్వైరీ చేయించంటే లేదు నేనున్నా కదా అని అచ్చెన్నాయుడు గారు దాన్ని టేకప్ చేసి 1 నెల రోజుల్లో మీకు రిపోర్ట్ ఇస్తానని చెప్పేసి దానిపైన అసలు చర్యనే తీసుకోకుండా, ఎందుకంటే ఈ యొక్క అగ్రిగోల్డ్ ప్రాపర్టీ పైన ఈ తెలుగుదేశం నాయకులు కన్నేసినారు కాబట్టి అవి కానీ వాళ్ళు పబ్లిక్ బిడ్డు చేయకుండా పబ్లిక్ వేలం వేయకుండా కానీ చేసి వాళ్ళే స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి చాలా అన్యాయము. ముఖ్యంగా ఏజెంట్స్ కొంతమంది ఉన్నారు, ప్రతి జిల్లాలో ఏజెంట్స్ ఉన్నారు. 4% కమిషన్ కోసం ఏజెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన కానీ కూడా
వాళ్ళను కూడా ఈ యొక్క ఎవరైతే పొలాలు అమ్ముకున్నారో వాళ్ళు వచ్చి ఏజెంట్స్ను సతాయిస్తున్నారు. వాళ్ళనైతే వాళ్ళ ఇళ్ళ పైన దాడి చేస్తుంటే వాళ్ళు కూడా చాలా అవమాన పాలైపోయి వాళ్ళు కూడా ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం అయితే ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధ్యులపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ముఖ్యంగా హాయిలాండ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని బాగా మన చంద్రబాబు ఈయన నాయకుడు ఆయన అయితే చంద్రబాబు నాయుడు తనయుడు అయితే దాన్ని స్వాధీనం చేసుకోవాలని సుమారుగా 800 కోట్ల ప్రాపర్టీని ఓన్లీ ఒక 50 కోట్లకు దాన్ని చేసుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి అవన్నీ అన్యాయము అక్రమాన్ని మేము ఖండిస్తున్నాము. మా దగ్గరకు వచ్చి వాళ్ళు చాలా రిప్రజెంట్ చేసిన కానీ కూడా మేము కూడా ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. కానీ ఈ యొక్క ప్రభుత్వం అయితే మాకు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము ఎంక్వైరీ చేయాలా, సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ యొక్క ఆస్తులు ఎవరెవరో వీళ్ళ ఈ తెలుగుదేశం నాయకులకు వాళ్ళకు దొరకకుండా పబ్లిక్ బిడ్డేసి ఆ యొక్క ఏదైతే ఉందో వాళ్ళకందరినీ సర్దుబాటు చేయాలా అని నేను ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా. ఎమ్మెల్సీ గెలిచినందుకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కి 30 లక్షల మంది మా యొక్క సమస్యను పరిష్కారం చేయండి, అగ్రిగోల్డ్ ఏజెంట్ల రక్తంతో చెమటతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఈరోజు ఆ 30 లక్షల కుటుంబాలని వీధిలో పడేస్తూ ఈ రాష్ట్రంలో 105 మంది ఆత్మహత్యలకు కారణమై అగ్రిగోల్డ్ ఏజెంట్లు వీధుల్లో ఉన్నారు. 105 మంది మరణించారు. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం మాత్రం 5 స్టార్ హోటళ్లలో 5 స్టార్ విమానాల్లో విలాసగా కులాసాగా తిరుగుతూ ఉన్నారు. ఓ ప్రభుత్వమా కళ్ళు తెరువని ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా 30 లక్షల మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు రాజకీయ పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నాయకులు ఆ దీక్షా శిబిరాలకు వచ్చి అగ్రిగోల్డ్ ఏజెంట్లకి సంఘీభావం ప్రకటించి రాజకీయాలకు అతీతంగా అగ్రిగోల్డ్ సమస్యని పరిష్కారం చేస్తామని పదే చెప్పారు. 3 ఏళ్లుగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ కోసం అనేక సార్లు చర్చలకు పట్టుబడితే ఎప్పటికప్పుడు తప్పించుకు తిరిగినవాడు ధన్యుడు సుమతైన రీతిలో కాలయాపన సాగిస్తూ ఇదిగో అదిగో న్యాయం చేస్తా ఉన్నారు. ఏకమొత్తంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం కొట్టేయాలని ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని హైకోర్టు జోక్యంతో కదిలింది. కానీ హైకోర్టు జోక్యం చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా ఎక్కడికక్కడ వాయిదాలు వేస్తూ ఈ రోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది వాయిదా తీర్మానం చర్చకేమని చెప్పని 20 నిమిషాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకి మైకులు పిచ్చి జగన్ గారిని తిట్టించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తిట్టించారు. అదే 20 నిమిషాల పాటు అగ్రిగోల్డ్ మీద చర్చ జరిగి ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరిగి ఉండేది కదా ఆలోచన సాగించాలా. జగన్మోహన్ రెడ్డి గారు లేచి ఎట్టకెలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ పోడియం ముందు చేరి అధ్యక్ష మైకో అధ్యక్ష మైకో అధ్యక్ష మైకో అధ్యక్ష మైకని పదే గొంతులు పోయేటట్టు అరిస్తే ఒక ప్రతిపక్ష నేతకి మైక్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మైక్ తీసుకుంటూనే అగ్రిగోల్డ్ బాధితులు 105 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అన్న మాట మాట్లాడిన వెంటనే మైక్ కట్. ఇది ఎంతవరకు ప్రభుత్వానికి సమంజసం ఆలోచన సాగించాలా? ఒక ప్రతిపక్ష నేతకి ఒక ప్రజా సమస్య మీద 30 లక్షల మంది అగ్రిగోల్డ్ ఏజెంట్ల సమస్య మీద చర్చకు పట్టుబడితే 15-20 నిమిషాల పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల చేత తిట్టించినటువంటి ప్రభుత్వం, చర్చని పక్కదారి పట్టించిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతకి 2 నిమిషాలు మైక్ ఇచ్చేదానికి కూడా మనసు రాలేదంటే ఎంతవరకు సమంజసం ఆలోచన సాగించాలా? ఈ రాష్ట్రంలో ఉండే అగ్రిగోల్డ్ ఏజెంట్లందరికీ చెప్తా ఉన్నా, అగ్రిగోల్డ్ ఏజెంట్లారా ఎక్కడికక్కడ జిల్లాల్లో మీ దీక్షా శిబిరాల వద్దకి వచ్చి మాటలు చెప్పి ఈ రోజు శాసనసభలో మొహం చాటేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద నిలదీయండి, ధర్నాలు చేయండి, పోరాటాలు చేయండి. దీక్షా శిబిరాల వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాట సంఘీభావం తెలియజేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈరోజు అసెంబ్లీలో 30 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను మొత్తం ఆశలు నీరు కాలుస్తూ ఆ ఉద్యమాన్ని వెన్నుపోటు పడుస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మొత్తం వ్యవహరించినటువంటి తీరు టీవీలో ప్రజలు మొత్తం కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని చిట్ట చివరగా
అడిగేది ఒకే ఒక్క మాట, ఓ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, అగ్రిగోల్డ్ మీద చర్చ అంటే మీకెందుకంత భయం? అగ్రిగోల్డ్ మీద చర్చ అంటే మీకెందుకంత భయం? మీ మంత్రుల భాగస్వామ్యం దాంట్లో ఉందరా? లేదు. మాకు అనుమానం వస్తుంది. మంత్రుల భాగస్వామ్యం ఉంటే అంత మొండిగా ప్రభుత్వం బరి తెగించి విడిచిపెట్టేదిలోకి రాదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారి హస్తం దానిలో ఉందా? అందుకే ప్రభుత్వం భయపడుతుందా అన్న అనుమానాలు మాకు బలపడతా ఉన్నాయి. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ హస్తం అగ్రిగోల్డ్ లో లేకుండా ఉంటే, అగ్రిగోల్డ్ పాపరావు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి హస్తం లేకుండా ఉంటే అసెంబ్లీలో చర్చ అంటే మీకు ఎందుకంత భయం? ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని ఎవరికైతే ఒకటే, నిజంగా అగ్రిగోల్డ్ కుంభకోణంలో అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఈ ప్రభుత్వం కుమ్ము కాయకుంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు కొట్టేయాలా అన్న తపన ఈ ప్రభుత్వానికి లేకుంటే రండి చర్చకు పెడదాం, చర్చిద్దాం. అగ్రిగోల్డ్ యాజమాన్యం మెడలు వంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేదానికి ప్రయత్నిద్దాం. ఆ విధంగా ముందుకు రావాలి. కానీ తప్పించుకుని ధన్యుడు సుమతి అన్న రీతిలో అగ్రిగోల్డ్ చర్చ అంటే భయపడే రీతిలో పక్కన పోవడం, 30 లక్షల మంది అగ్రిగోల్డ్ ఏజెంట్ల బాధితుల గొంతులు కొయ్యటమే, వెన్నుపోటు పొడవటమే ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని కోరుతూ